వెల్కమ్ టు తొలి వెలుగు. లేడీ అఘోరి మరోసారి తెలంగాణలో అడుగు మోపింది. ఈసారి ఏకంగా శ్మశాన వాటికలో బస చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అది కూడా పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న శ్మశాన వాటికలో అఘోరి వెళ్లడం తీవ్ర దుమారం అవుతుంది. ఓం నమ శివాయ హర మహాదేవ్ జై శ్రీ మహాకాల్. ఓం నమ శివాయ గురుదత్తే నమ అఘోరి కాళీయ నమ. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్మశానంలో ఉన్నాను. ఇక వరంగల్ శ్మశానం ఇది వరంగల్లో ఉంది. వరంగల్ శ్మశానంలో ఉన్నాను. పూజకని వచ్చాను. అయినా పూజకని వచ్చినా కూడా ఇక్కడ కూడా ఉండనిస్తలేరు. నా వంతు నేను పూజ అయితే చేసుకున్నాను. ఇప్పుడే ప్రజెంట్ అయితే పూజ అయితే అయిపోయింది. శ్మశానంలో పూజలు అయితే నిర్వహించుకున్నాను. లోక కళ్యాణం గురించి చూడొచ్చు. ఇదంతా శ్మశానము. ఈ శ్మశానంలో ఇప్పుడే పూజలు నిర్వహించుకున్నాను. కార్తీక పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణంకు గోహత్య ఆపడానికి ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. ఆడపిల్లలని రేపులు జరుగుతున్నాయి. వీటిని ఆపడానికి నా వంతు నేను పూజ చేసుకున్నాను. ఇక్కడైతే పూజ నిర్వహించుకొని వెళ్తున్నాను. ఓం నమ శివాయ హర మహాదేవ్ జై శ్రీ మహాకాల్. వాళ్ళందరూ పోలీసులు. నా వంతు నేనైతే పూజ చేసుకొని అయితే వెళ్తున్నాను. హర మహాదేవ్. ఇది వరంగల్ శ్మశానం. వరంగల్ శ్మశానంలో మధ్యాహ్నం టైంలో పూజ నిర్వహించుకున్నాం. చూడొచ్చు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ అఘోరి ప్రత్యక్షమైంది. కార్తీక పౌర్ణమి నాడు ఆత్మార్పణ చేసుకుంటానంటూ అఘోరి చేసిన స్టేట్మెంట్తో ఎప్పుడు ఏం జరుగుతుందోనంటూ పోలీసులు టెన్షన్ పడుతున్నారు. అఘోరిపై నిఘా పెట్టారు. అఘోరి చెప్పినట్లుగా ఏమైనా చేస్తుందా అని పోలీసులు నిఘా పెట్టారు. ఇవాళ కార్తీక పౌర్ణమి కావడంతో ఓ శ్మశానంలో కార్తీక పౌర్ణమి పూజలు చేసింది. అనంతరం భద్రకాళి అమ్మవారి ఆలయానికి పాదయాత్రగా వెళ్లి పూజలు చేసింది. అత్యాచారాలు గోహత్యల నివారణకే పూజలు చేశానంటూ తెలిపింది అఘోరి. అంతేకాకుండా లోక కళ్యాణం సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ పేర్కొంది. అయితే పోలీసులు తనకు పూజలు చేసుకోనివ్వడం లేదంటూ అఘోరి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఆమె పూజలు చేస్తున్న సమయంలో అఘోరిని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. అంతకుముందు భద్రకాళి అమ్మవారి ఆలయానికి పాదయాత్రగా వెళ్ళింది. అత్యాచారాలు గోహత్యల నివారణకే పూజలు చేశానంటూ అఘోరి చెప్పుకొస్తుంది. ఈ క్రమంలో అఘోరిని చూసేందుకు జనం తండోపతండాలుగా ఎగబడుతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ నుంచి ఇటీవలే ఏపీకి మకాం మార్చిన అఘోరి పలు ఆలయాల్ని సందర్శిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే మీడియాతో ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కుంభమేళ తర్వాత తన కార్యాచరణ మరింత ఉధృతం చేస్తానంటూ అఘోరి చెప్పుకొచ్చింది. కాగా రీసెంట్గా హైదరాబాద్ చేరుకున్న అఘోరి చైతన్యపురిలో ప్రత్యక్షమైంది. హిందూ దేవాలయాలు, మహిళలు, గోవులపై దాడి చేస్తున్న వారిని శిక్షించకపోతే తాండవం చేస్తానంటూ హెచ్చరించింది. ఇకపోతే అఘోరి తాజాగా షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. హిందూ దేవాలయాలు, మహిళలపై దాడి చేస్తున్న వారి మర్మంగాన్ని కోయబోతున్నట్టు హెచ్చరించింది. అంతేకాకుండా అందరం కలిసి కట్టుగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిచ్చింది. ఆడపిల్లల్ని కాపాడుకుందాం, గోహత్యల్ని ఆపుదాం, ప్రకృతిని కాపాడాలంటూ నా గురువు చెప్పారంటూ అఘోరి సంచలన వ్యాఖ్యలు చేసేది. ఇందుకోసం కూడా నా పోరాటం ఉంటుంది. చాలామంది అఘోరీలు కూడా ఇందుకోసం రావాలని ప్రయత్నిస్తున్నారు. కుంభమేళ తర్వాత వారందరితో కలిసి పోరాడతాం. నేను హెచ్చరించిన నాటి నుంచి రాష్ట్రంలో 6 దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ఇది అడ్డుకోవడానికి రేవంత్ సర్కార్ ఏం చేయడం లేదు. దమ్ముంటే ఆపండి. ఎవరి కోసం ఎదురు చూడకుండా ఆలయాలను మనమందరం కలిసి కాపాడుకుందామంటూ ఇక అఘోరి సూచించింది. సనాతన ధర్మం జోలికి వస్తే తాను సహించనని గతంలో అఘోరి తేల్చి చెప్పింది. ఎక్కడ ఆడపిల్లకు అన్యాయం జరిగితే అక్కడ తానుంటానని, తెలంగాణలో తనను ఆపే మొగాడు ఇంకా పుట్టలేదంటూ తెలంగాణలో శివతాండవం జరగబోతున్నట్టు తెలిపింది. పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారని, అయితే ఆయన నుంచి తనకి ఎటువంటి సందేశం ఇంకా అందలేదంటూ అఘోరి చెప్పుకొచ్చింది. ఇప్పటికే అఘోరి మాత నిన్న హైదరాబాదు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యక్షమైంది. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వరంగల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీఏ ఒక పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి శ్మశానంలో మధ్యాహ్నం సమయంలో ప్రత్యేక పూజలు చేసినా అని చెప్పి మనకి ఇప్పటికే తెలిసింది. ఎందుకంటే అక్కడ జనాలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఇటు పోలీసులు ఇటు స్థానికులు చేరుకోవడంతో ఆమె ప్రశాంతత కోల్పోతుందని చెప్పి ఇప్పటికే అఘోరి మాత చెప్పడం. అక్కడి నుంచి నేరుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి
కాలినడకన పాదయాత్రగా వెళ్తున్నట్టు సమాచారం. ఎందుకంటే వెహికల్ ఉంటే అందరూ చుట్టుముట్టి అంటే స్థానికులు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఆమెకు సస్యమినట్టు బయటికి వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే ఆంక్షలు విధించినా కూడా అఘోరి మాత పోలీసుల మాటలు కూడా వినకుండా ఇప్పటికే భద్రకాళి టెంపుల్ కు అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రస్తుతం కాలినడకన బయలుదేరిన పరిస్థితి ఉంది. నేరుగా అక్కడికి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత రాత్రి సమయంలో మళ్ళీ హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉందని చెప్పి చెప్తుంది. ఎందుకంటే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఇటువంటి పూజలు చేస్తే నాకు సనాతన ధర్మానికి ఈ జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టచ్చు, అదేవిధంగా ఈ యొక్క అఘాయిత్యాలు జరుగుతున్నాయి వాటిని కూడా అరికట్టే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే అఘోరి మాత కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. మనోజ్ రైట్ మహేష్ అంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్తోంది. సో నిజంగా పోలీసులను అడ్డుకుంటున్నారా లేదంటే అక్కడ జనం వస్తున్నారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కొంత అక్కడ రక్షణ కల్పిస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? అంటే గతంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు ఇటు పోలీసులు కావచ్చు హెచ్చరికలు జారీ చేసి నీ దమ్ముంటే నన్ను పట్టుకోండి, నన్ను అడ్డుకోండి అని చెప్పి ప్రధానంగా ఈ యొక్క అఘోరి మాత చెప్తున్న పరిస్థితులను బట్టి మనం చూసాం. కానీ అంటే నేరుగా అక్కడికి ఉన్నటువంటి స్థానికులు గుమిగూడడంతో ఈ యొక్క ల్యాండ్ సమస్య వచ్చే అవకాశం ఉందని చెప్పి నేరుగా అక్కడికి పోలీసులు చేరుకున్న పరిస్థితి ఉంది. ఏది ఏమంటే తన సంకల్పానికి ఎవరు అడ్డొచ్చినా కూడా నేను ససేమిరా అంటూ ఖచ్చితంగా నా సంకల్పం పూర్తయ్యేంత వరకు ముందుకెళ్తా అని చెప్పి అఘోరి మాత ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏది ఏమంటే పోలీసులకు ఒక మెంటల్ టెన్షన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అఘోరి మాత ఎక్కడికి వస్తుంది ఎక్కడికి పోతుందని చెప్పి పోలీసులకు కూడా అంతు చిక్కకుండా ఎక్కడ దొరికితే అక్కడ ఆమె ప్రత్యక్షమైన పరిస్థితి మనం చూసాం. మనోజ్ ఇప్పటికీ అఘోరి మాత అక్కడి నుంచి నేరుగా శ్మశానం నుండి భద్రకాళి టెంపుల్ కు చేరుకొని అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్కు వస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. మనోజ్ రైట్. సో ప్రజెంట్ వరంగల్లో తన పాదయాత్ర కూడా చేస్తోంది భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం అంటున్నారు. సో ఈ పాదయాత్ర ఎట్లా కొనసాగుతోంది? జనం కూడా పెద్ద ఎత్తున తనను చూడడానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక చోట శంషాబాద్ చూసి తనను జనం చూసి నవ్వుతున్నారు అని చెప్పి కొంత నిరసన వ్యక్తం చేసింది, కొంత ఆగ్రహానికి గురైంది. సో ఈ క్రమంలో ఏ రకంగా జరుగుతుంది తన పాదయాత్ర? ఖచ్చితంగా మనోజ్ ఎందుకంటే ఈ యొక్క అఘోరి మాత నన్ను ఇప్పటికే ప్రస్తుతం ఆమె చూసుకున్న పరిస్థితి చూసుకున్నట్టయితే గతంలో నన్ను ఎవరు నమ్మద్దు, నేను చేసుకునే సంకల్పం నాది గొప్పది, నా కార్యక్రమం నేను చేస్తాను తప్ప నా దగ్గరికి ఎవరు రావద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసినా కూడా భక్తులు తండోపతండాలుగా అఘోరి మాత దగ్గరికి చేరుకొని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నాకు ఇటువంటి ఇబ్బందులు చేయకుండా మీరు ఉండాలని చెప్పి స్థానికంగా ఉన్న అఘోరి మాత ఇటు పోలీసులకు కావచ్చు స్థానికులకు చెప్పినా కూడా ససేమిరా అంటూ అఘోరి మాతను చుట్టుముట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనా బట్టి తన యొక్క సంకల్పాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తా ఖచ్చితంగా భద్రకాళి టెంపుల్ కు పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్తూ ఈ యొక్క దర్శనం చేసుకున్న తర్వాత నాకు యొక్క కార్యాచరణ కూడా ప్రకటిస్తా, అంటే నేను ఎటు వెళ్తా ఏందనే తర్వాత కార్యాచరణ ప్రకటిస్తా అని చెప్పి ఇప్పటికే అఘోరి మాత చెప్తుంది. మనోజ్ ఓం నమ శివాయ హర హర మహాదేవ్ జై శ్రీ మహాకాల్ ఓం నమ శివాయ గురుదత్తే నమ అఘోరి కాళీ నమ. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్మశానంలో ఉన్నాను. ఇక వరంగల్ శ్మశానం ఇది వరంగల్లో ఉంది. వరంగల్ శ్మశానంలో ఉన్నాను. పూజకని వచ్చాను. అయినా పూజకని వచ్చినా కూడా ఇక్కడ కూడా ఉండనిస్తలేరు. నా వంతు నేను పూజ అయితే చేసుకున్నాను. ఇప్పుడే ప్రజెంట్ అయితే పూజ అయితే అయిపోయింది. శ్మశానంలో పూజలు అయితే నిర్వహించుకున్నాను. లోక కళ్యాణం గురించి చూడొచ్చు. ఇదంతా శ్మశానము. ఈ శ్మశానంలో ఇప్పుడే పూజలు నిర్వహించుకున్నాను. కార్తీక పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణంకు గోహత్య ఆపడానికి ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి, ఆడపిల్లలని రేపులు జరుగుతున్నాయి. వీటిని ఆపడానికి నా వంతు నేను పూజ చేసుకున్నాను. ఇక్కడైతే పూజ నిర్వహించుకొని వెళ్తున్నాను. ఓం నమ శివాయ హర హర మహాదేవ్ జై శ్రీ మహాకాల్. వాళ్ళందరూ పోలీసులు. నా వంతు నేనైతే పూజ చేసుకొని అయితే వెళ్తున్నాను. హర హర మహాదేవ్. ఇది వరంగల్ శ్మశానం. వరంగల్ శ్మశానంలో మధ్యాహ్నం టైంలో పూజ నిర్వహించుకున్నాం. చూడొచ్చు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.